ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. దేవుడు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని వెన్నంటి నడిపించును గాక. భయంకరమైనటువంటి ఈ పరిస్థితులలో గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తున్నా సరే, ఏ అపాయమునకు భయపడని చెక్కు చెదరని విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తన కార్యాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. అనేక మంది దైవజనులు లేవనెత్తబడి విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. సంఘాలు ఉపవసించి కన్నీళ్లు కారుస్తున్నాయి. అయినా సరే నేటి తరంలో విశ్వాసం చల్లారుతుంది ఎందుకు? కారణం ఏమిటి? నేటి సంఘాలలో సేవకులు, విశ్వాస వీరులు, నాయకులు, అపోస్తలులు, ప్రవక్తలు లేవడం లేదెందుకు? నామమాత్రంలోనే జరుగుతున్నటువంటి ఈ సమస్తాన్ని దేవుడు చూసి సంతోషపడుతున్నాడా? పోనీ నామమాత్రంగా జరుగుతుందని మనకు మాత్రం తెలీదా? ఎంతవరకు ప్రయోజనం అవుతుంది, ఎంతవరకు నిష్ప్రయోజనం అవుతుంది? ఎందుకని విశ్వాసం చల్లారుతుంది? ఉద్రేకాన్ని కూడా విశ్వాసం అని పేరు పెట్టేసి సంతృప్తి పడుతున్నాం మనం. మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఆనందపడుతున్నాడా? మీకు తెలుసా? మీరు ఖచ్చితంగా చెప్పగలరా పరిశుద్ధాత్మదేవుడు ఆనందపడుతున్నాడని? దేవుని ప్రజలారా, కారణం ఏమిటి? ఎందుకు మన విశ్వాస జీవితంలో విశ్వాసం సన్నగిల్లుతుంది? కారణం ఏమిటి అసలు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? నీతిమంతులు అందరినీ ఉత్తేజపరచాలని, అందరికీ విశ్వాసము నేర్పాలని రాత్రింభంగల్లో ఒకవైపు కన్నీళ్లు కారుస్తూ, మరోవైపు విశ్వాసాన్ని బోధిస్తూ తమ ప్రాణాలొడ్డి మరీ పరిచర్య చేస్తున్నారు. వారందరికీ దేవుడు తోడయుండునుగాక. అయినా సరే సంఘం ఆయన అనుకున్నంత స్థాయిలో ఎందుకు ఉజ్జీవింపబడట్లేదు? అసలు కారణం ఏమిటి? చూడండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని మరలా లేఖనం సెలవిస్తుంది. పునాదులు పాడైపోయాయి. సంఘం పునాది మీద తనను తాను కట్టుకునేంత వరకు కూడా అసలైన ఉజ్జీవం రగలదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన కారణమే మనలందరినీ సర్వసత్యంలోనికి నడపడానికి. ఆ సర్వసత్యం కూర్చున్నటువంటి చింతే మనకు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా సంతోషంగా ఉంటాడు? మీకేమనిపిస్తుంది చెప్పండి? ఉపవసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కన్నీళ్లు కారుస్తున్నాం, ఎందరో మహాభక్తులతో సహవాసం చేస్తున్నాం. వారి నోటి మాటల వల్ల మన విశ్వాసాన్ని బలపరుచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయినా విశ్వాసం ఎందుకు చల్లారుతుంది? మీకు తెలుసా? నేటి తరంలో ఉపవాసం ఉన్నటువంటి వారు అనేకులు స్వార్థపూరితంగా ఉంటున్నారని, ఆయన చిత్తం కోసం మొరపెట్టడం మానేసి తమ స్వార్థం కోసం మొరపెడుతున్నారని, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అని ఆయన అన్నారు. కానీ ఇంటిని, ఇంటి స్థలాలను, ఆశీర్వాదములను, దీవెనలను, ప్రమోషన్లను, గర్భఫలాలను వెతుకుతూ మొరపెడుతున్నాను. అలా మన కోసం మనం మొరపెట్టకూడదు అని కాదు, మొరపెట్టాలి. కానీ మొదట అనే పదాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అడు తర్వాత అవన్నీ కలుగును అన్నాడు కదా. ఆ పదం ఎలా మర్చిపోయాం మనం? నేటి క్రైస్తవ సమాజం వారు చేస్తున్న మొర ఆయన చిత్తం కూర్చులేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఉంది. భక్తుడు అంటాడు, దేవుడు నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, నేను దానికి ఏం చేయగలను? ఆయనకి యెహోవా పేరట ప్రార్థన చేస్తాను అని అంటాడు. నేనేం చెయ్యగలను అని అడుగుతూ మరలా ప్రార్థనే చేస్తానంటాడు. ఏమిటండినా? కారణం ఏమిటంటే
ఆయన చిత్తమును గూర్చి ప్రార్థించుట వలన ఆయన ఆనందపడతాడు. ప్రార్థన చేస్తాం కదా మనం, పరలోక ప్రార్థన. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అంటాం. ఏమండి, ఆ ప్రార్థన ఈ భూమి మీద నెరవేరునుగాక అని చేసిన ప్రార్థన ఆ ఒక్క నిమిషం మాత్రమేనా? మన ప్రార్థనలో 90% ఆయన చిత్తము నెరవేరాలని, క్రైస్తవ సమాజానికి ఆయన ఆలోచన అందాలని, దేవుని వాక్యము మరుగై ఉండగా ఆయన ఉద్దేశాలు స్పష్టంగా సంఘానికి తెలియాలని మీరు మనం ఎక్కువగా ప్రార్థించబద్దులంగా ఉన్నాం. మన వాంఛ, మన ఆసక్తి ఆయన చిత్తం కొరకో, ఆయన హృదయాలోచనలు తెలుసుకోవడం కొరకో లేదనుకోండి. కృత్రిమంగా కట్టుకుంటున్నటువంటి విశ్వాసం, ఇసుక మీద కట్టుకుంటున్న సంఘం వరదలు వచ్చినప్పుడు కూలిపోతాయి సుమా. ఈ ఆలోచన మీ ఇంగితానికే విడిచిపెడతాను. ఆశీర్వాదములు, దీవెనల కొరకే మందిరాలకు వెళ్తూ ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగి, డబ్బు పైన విస్తారమైన వాంఛ కలిగి కొందరైతే ఉంటారు. అలా దేవునికి కానుకగా వేసి ఇంటికి వచ్చేలోపు అంతిచ్చేసానేమిటి అని ఆలోచనలో పడేవాళ్ళు ఉంటారు. దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేని వారు, దేవుడు మన కోసం చేసిన శిలువ యాగమును స్పష్టంగా గుర్తించలేని వారు, తల్లి ప్రేమ కంటే కమ్మనైన ఆయన ప్రేమను ఇంకా రుచి చూడలేదు చాలామంది. ఆయన చేసిన మేలులను చూస్తున్నారు. చూడండి, చాలామంది ఆయన శక్తిని తొందరగా నమ్మేస్తారు కానీ ఆయన జ్ఞానాన్ని త్వరగా నమ్మలేరు. ఆయన చేసే అద్భుతాలు త్వరగా నమ్మేస్తారు కానీ ఆయనను గూర్చినటువంటి సంగతులను త్వరగా నమ్మలేరు. కాదు, తెలుసుకోవాలని లేదు. కానీ ఇర్మియా గ్రంథం 9:24లో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఆనందానికి కారణం మనం ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్నప్పుడే. అప్పుడు ఆయన ఆనందిస్తాడు, దానికి హేతువు కలుగుతుంది. కానీ నేడు మనం ఆయన్ని సంతోషపెడుతున్నాం అనుకుంటున్నాం. విస్తారమైన స్తుతి ఆరాధన, మనం చేస్తున్నటువంటి విస్తారమైన పాటలతో ధ్వని ఆయనకి సంతోషం అని అనుకుంటున్నారా? చూడండి, మనం చేసే స్తుతి, మనం చేసే ఆరాధన దేవదూతల ముందు ఆయనని హెచ్చిస్తుంది, ఆయనకు ఆనందాన్ని పుట్టిస్తుంది అనుకోకండి. దాన్ని వివాదాస్పదంగా పలికాను కదా ఈ మాట. విఘ్నులు అర్థం చేసుకుంటే వివాదం పటాపంచలే. వివాదం అంటే ఓ మాట చెప్పాలనిపించింది మీకు. అభ్యంతరాలు ఎందుకు కలుగుతుంటాయి మనకి? ఏ కారణంతో అభ్యంతరాలు కలుగుతుంటాయి ఒకసారి ఆలోచించండి యథార్థంగా. భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అభ్యంతరాలు కలుగుతాయి. భిన్నాభిప్రాయాలు ఎందుకు కలుగుతూ ఉంటాయి? అందరి మనసు ఒకేలాగా ఆలోచించదు కాబట్టి భిన్నాభిప్రాయాలు కలుగుతాయి. అవును, అందరి మనసు ఎందుకు ఒకేలాగా ఆలోచించదు? ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా హృదయం ఉంది, ఫ్రీ విల్ అనేది దేవుడిచ్చాడు. అందుకని తమకు అవగాహన కలిగిన కొలది తమకున్న అవగాహనతో ప్రతి పరిస్థితిలో తమకు నచ్చినట్లు వారు స్పందిస్తూ ఉంటారు. ఈ కారణం చేత వివాదాలు ఉన్నాయి, ఈ కారణం చేత అభ్యంతరాలు ఉన్నాయి, ఈ కారణం చేత అందరి ఆలోచనలు ఒకేలాగా లేవు. ఒక సందర్భాన్ని గురించి ఒక వ్యక్తికి కలిగే ఆలోచన వేరు, అదే సందర్భాన్ని గురించి ఇంకొక వ్యక్తికి కలిగే మరో ఆలోచన వేరు. అందుకని ఆలోచనలు ఒకటి కావట్లేదు, మనసులు ఒకటి కావట్లేదు. అయితే మీకు ఒక విషయం చెప్పనా? ఒకరికి మధ్యలో, అంటే ఒకరిద్దరు కలిసినప్పుడు వారి మధ్యలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అంత మాత్రాన వీరిలో ఒకరు బలహీనులని మరొకరు బలవంతులని కాదు. నేను ఈరోజు ఒక కొత్త కోణం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రతి వ్యక్తి తన బౌండరీలో పర్ఫెక్షన్లోనే ఉంటాడు, పర్ఫెక్ట్గానే ఉంటాడు. తాను నేర్చుకున్న జ్ఞానం, తనకు కలిగి ఉన్న అభిప్రాయం, ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకుంటాడు. మీరు మీ స్థాయిలో, మీ అవగాహనలో యు ఆర్ ద బెస్ట్, దాంట్లో డౌటే లేదు.
కానీ నువ్వు ఒంటరిగా ఉండడానికి లేదు ప్రపంచంలో. ఖచ్చితంగా నువ్వు ఇంకొకరితో కలవాలి. నువ్వు పని చేసినా సరే, కుటుంబంలో ఉన్నా సరే, ఖచ్చితంగా నీవు ఇంకొకరితో జతపడి తీరాల్సిందే. నాకు కుటుంబం ఏం లేదండి, నేను అనాథనండి అనుకున్నా సరే, నువ్వు ఒకచోట ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొకరితో కలవాలి, వారితో మాట్లాడాలి. ఒకే పని గూర్చి 2-3 చర్చించుకోవాల్సి వస్తుంది. ఇలా చూస్తే ప్రపంచంలో ఎవరూ ఒంటరి వారు కాదు. అందరికీ మరొకరితో ఖచ్చితంగా పని ఉంటుంది. ఒకరు ఇంకొకరి మీద ఆధారపడి తీరాలి. ఇది మహోన్నతుడైన దేవుని సృష్టి నియమం. అందుకే మనం వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం అని అంటుంది లేఖనం. ఎందుకంటే అవయవాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీ భక్తి ఉద్దేశాలతో కట్టబడి ఉండాలి. మీ భక్తి దేవుని ఆలోచనలతో కట్టబడి ఉండాలి. అద్భుతాల వలన కలిగిన విశ్వాసము మనకు దేవుని మీద గురిని కలగజేస్తుంది. కానీ దేవునిని గూర్చిన జ్ఞానము మనల్ని దేవుడిని ఒకటి చేసేస్తుంది. దేవుని మీద గురి కలగడం మాత్రమే ప్రాముఖ్యమో, ఆయనతో ఏకమవ్వడం ప్రాముఖ్యమో మీరే ఆలోచించుకోండి కదా. మనకు సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు చదివితే చాలా స్పష్టంగా రాయబడింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన దయా సంకల్పము చొప్పున తన చిత్తానుసారమైన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగను ఉద్దేశించాడు. మీరు ఆలోచిస్తున్నారా? దైవ చిత్తానుసారమైన మర్మం మనకు తెలిస్తే సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుతుందంట. ఆనాటి మహాభక్తులందరూ కూడా, నాయనా జరగబోయేవేమిటో మాకు తెలియజేయండి, నీ చిత్తం ఏమిటో మాకు బోధించండి, నీ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులు మాకు తెలియజేయండి అని అడిగారు. నేడు ప్రార్థిస్తున్న వారందరూ కూడా, ప్రభువా మా కోసం ప్రవచనం ఇవ్వవా, మా కుమార్తె కోసం గర్భఫలం ఇవ్వవా, మా అల్లుడు గారికి ప్రమోషన్ ఇవ్వవా, ఈ లోకంలో ఎలాగోలాగో బతకనివ్వవా, చావొచ్చినా సరే పూల పాన్పును మాకు అనుగ్రహించవా. ఇలాంటి దౌర్భాగ్య కోరికలన్నీ కోరుతున్నారు. మీకు మీరే ఒకసారి ఆలోచించండి. మీరు చేసే ప్రార్థనలు, మీరు ఆలోచించే ఆలోచన విధానం, మీలోని స్వార్థ బుద్ధి, నీది కాని వస్తువుని, నీది కాని డబ్బుని, నీది కాని ఏదాన్నైనా నువ్వు ఆశించడం, నువ్వు అలా బ్రతుకుతూ ఉండడం నిజంగానే దేవుడు నీలో సంతోషపడతాడా? నీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నవారు కారా? కులపిచ్చి, మతపిచ్చి, తన మన అనే భేదాలు ఒకసారి ఆలోచించండి. మీకేమనిపిస్తుంది? దేవుడు సంతోషపడతాడంటారా? ఖచ్చితంగా సంతోషపడ్డాడు. మీలో ఉన్న ఆత్మను మీరు దుఃఖపరుస్తున్నారు. ఉపవసించి ప్రార్థించినప్పుడు భూమి మీద ఆయన చిత్తం జరగాలని ఎక్కువగా మొరపెట్టాలి. అలా మనకు ఒక అభిప్రాయం లేదు. చూడండి, ఈ భూమి మీద మనం ఎవరు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇంకొకరితో జతపడాలి. అలా జతపడాల్సి వచ్చినప్పుడు అండి, మీకు మీరుగా పర్ఫెక్ట్ అయినా సరే వీరితో ఏకీభవించలేనప్పుడు ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వీరితో ఏకీభవించలేనప్పుడు మీరు పర్ఫెక్షన్లో ఉన్నట్లుగా కాదు. ఉదాహరణకి, ఒక భార్య తన వ్యక్తిత్వంలో సౌందర్యవతి, తన వ్యక్తిత్వంలో ఉన్నతమైన స్థితి, కానీ భర్త నా ఆలోచనలతో తాను ఏకీభవించట్లేదు, నా మనసుతో తాను ఏకీభవించట్లేదు, నాకు నచ్చిన మార్గంలో తాను నడవట్లేదు, నేను అనుకున్నట్లుగా తను లేదు అని చాలాసార్లు అసహనానికి గురవుతున్నప్పుడు భార్యలు కృంగిపోకండి. వాస్తవం ఏమిటంటే, మీరు ఎందుకు పనికిరాని వారని కాదు, మీరు బలహీనులని కాదు, మీరు అజ్ఞానులు అని కూడా కాదు. మీరు మీ వ్యక్తిత్వంలో సౌందర్యవంతులే, ఉన్నతులే. కానీ మీ భర్త యొక్క ఆలోచనలకు, వారి అంచనాలకు మీరు రీచ్ అవ్వలేకపోతున్నారనే అసహనం మాత్రమే. మరి ఎలా రీచ్ అవ్వలేమా? అవుతాం. మీరు ఒకసారి మీ స్వబుద్ధిని పూర్తిగా పక్కన పెట్టి ఆయన ఇష్టాలు ఏమిటో, ఆయనకు నచ్చింది ఏమిటో, ఆయన చేసిన దాంట్లో ఎంత న్యాయం ఉందో, ఆయన చేసింది, ఆయన చెప్పింది జరగడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఒకసారి విశ్వాసంలో బేరీజు వేసుకొని ఆలోచన చేసుకొని
ఒకసారి ప్రయత్నించి చూడండి, మీ స్వబుద్ధిని పక్కన పెట్టి. ఖచ్చితంగా ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని అంటాడు మళ్ళీ. కాబట్టి ఒకరికి మధ్యలో అభ్యంతరాలు రావడం ఏంటంటే ఆలోచనలు కలవకపోవడం మాత్రమే. నేడు ఇన్ని డినామినేషన్లు, ఇన్ని మినిస్ట్రీస్, ఇన్ని చర్చెస్, ప్రతి ఒక్కళ్ళు స్వతహాగా ఒక మినిస్ట్రీ పెట్టేయాలని, దానికి ఒక ఫౌండర్గా మారిపోవాలని ఈరోజు ఆశపడుతున్నారు. ప్రతి వ్యక్తికి కూడా అధికార దాహం పెరిగింది. నేనే స్వేచ్ఛగా పనిచేయాలి అనుకుంటున్నాడు. ఇది అందరిలో వ్యాపిస్తుంది ప్రస్తుతం. ఇంకా ఆలోచనలు భిన్నంగా మారిపోతున్నాయి. ఎవరికి నచ్చిన అభిప్రాయాలతో, ఎవరికి నచ్చిన నియమాలను వారు పెట్టుకుంటున్నారు. ఈరోజు ఇన్ని రకాల మినిస్ట్రీస్, ఇన్ని రకాల డినామినేషన్లు, ఇన్ని రకాల సిద్ధాంతాలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? మన ఆలోచనలు ఏకాభిప్రాయంలోనికి రాకపోవడమే. ఎఫెసీ పత్రిక 4:11 ప్రకారం ఏమండి, నేను చదువుతాను, గమనించండి. ఎఫెసీ పత్రిక 4:11 ప్రకారం దేవుడు ఇలా నిర్ణయించాడు, ఇది జరిగి తీరాల్సిందే. నేను చదువుతాను, గమనిస్తారా? చూడండి. మనమందరం, ఇక్కడ ఈ పదం రాయబడింది. మీరొకరో ఈ బైబుల్ చదివే, ఈ వచనం చదివే ఓ సంఘమో ఓ విశ్వాసో కాదు. భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతటిని గూర్చి మాట రాయబడింది. చూడండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది. కాబట్టి మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వాన్ని పొందాలి. అప్పుడే సంపూర్ణం అవుతాం. ఆ ఏకత్వం రావాలంటే సమన్వయత కలగాలి. సమన్వయత కలగాలంటే అందరినీ, అన్నింటినీ అర్థం చేసుకున్నవాడు ఒకడు ఉండాలి మనకి. దేవునికి దూతలకు మధ్యవర్తిగా సర్వజ్ఞుడైన క్రీస్తు ఉన్నాడు. దేవునికి మనుషులకు మధ్యలోగా సర్వోన్నతుడైన దేవుడు తన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ఆ తర్వాత క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఆయన మనసెరిగిన ప్రవక్తలు, అపోస్తలు ఉన్నారు. కాబట్టి దేవుడు తన సంగతులు మనకు తెలియజేయాలంటే మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ఎవరైనా ఒకరు మనకు ఉండాలి. వారిని నాయకులు అన్నారు. ఇలాంటి నియమం మనకు శిష్యత్వాన్ని నేర్పిస్తుంది. బైబిల్లో ఆజ్ఞ ఇవ్వబడింది, శిష్యులను తయారు చేయుడి అని. క్రైస్తవుల్ని తయారు చేయకండి ప్లీజ్, శిష్యులను తయారు చేయండి. క్రైస్తవ మతములో గుంపులను చేర్చకండి. క్రీస్తు ఆలోచనలలో మనస్సులను జతపరచండి. మనం క్రైస్తవులుగా బ్రతికితే సరిపోదు, శిష్యులుగా బ్రతకాలి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే సరిపోదు, క్రీస్తు ఆలోచనలను గుర్తెరిగి నడుచుకుంటే మంచిది. ఈనాడు పేరుకు క్రైస్తవులే, కానీ సంఘ పెద్దల పేరిట సేవకుని ఆలోచనలను, వాక్యాన్ని ఎక్కడికక్కడ అణిచివేసేవారిని చూస్తున్నాం. మందిరంలో డబ్బులు దొంగతనం చేసేవారిని చూస్తున్నాం. పేరుకు పైకి నీతిమంతులు, పైకి మేమేం చేయలేదు. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగునప్పుడు మీరు ఊహించరు. మీరు న్యాయము అని రంగు పులి మీద ప్రతి దాని రంగు ఊడదీసి దేవుడు మాట్లాడతాడు. ఆ రోజు కన్నీళ్లతో, దుఃఖంతో బ్రతకాల్సి వస్తుంది. కాలం సమీపిస్తుంది. దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా, దేవుని చిత్తానుసారమైన భక్తులుగా మీరు ఎదగండి. చాలా తక్కువ సమయం నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీ దృష్టికి ఉన్నతంగా కలగాలి అంటే మీకు నచ్చినవి కొద్దిసేపు పక్కన పెట్టాలి. చాలామంది వారికి నచ్చాలని ప్రసంగం వింటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ బ్లండర్ మిస్టేక్. చాలా చాలా తెలివి తక్కువ ఆలోచన. ఎవరికి నచ్చాలని ప్రసంగం మేము చెయ్యం. మీకు ఎలా నచ్చుతుంది? మీరేమో నచ్చాలని ప్రసంగం వింటారు, ఏవైనా సరే హృదయాన్ని గాయపరిచిన మాటలు వస్తే నాకు నచ్చలేదు అనేస్తారు. ఒక్క మాట నిన్ను గాయపరచవచ్చు, కానీ సందేశంలో ఉన్నటువంటి మాటలన్నీ నిన్ను బ్రతికిస్తాయి. వాటి మీద ఎందుకు మనసు లేదు? మనం సిలువ వేయబడలేదు ఇంకా. లోకానికి మనకు లోకం సిలువ వేయబడాలి.
రాకడ సమీపిస్తుందండి. మేము రాత్రింబగళ్ళు దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు కారుస్తున్నాం. అందరిలో స్వచిత్తం ఎక్కువైపోయింది. ఈగో టన్నులకు టన్నులు పెరిగింది. ఒకప్పుడు కేజీలే, ఈరోజు టన్నులు. ఒక్కొక్కడికి 1000 లారీల ఈగో ఉంది. మోయలేక చేస్తున్నాం. ఒక్క సేవకుడు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలంట, ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలంట, ప్రతి ఒక్కడి ఇంటి చుట్టూ తిరగాలంట. ఇంకా సేవకుడు వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో మోకరించడానికి లేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఇంటికి పరిగెత్తుకుంటూ రావాలి. వస్తాం, సంఘ కాపరులు ఖచ్చితంగా వస్తారు. తమ ఇంటిని తమ పిల్లలను కూడా వదిలేసి మీ అందరి చుట్టూ తిరుగుతారు. కానీ కృతజ్ఞత లేకుండా, ఏమండి, మీ మీద నాయకుడిగా ఉన్నవాని గురించి ఆలోచించకుండా, తన నడిపింపును గూర్చినటువంటి శ్రద్ధ లేకుండా, ఏమండి, ఎలాగో పరిచారకుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు చాలా సంఘాల్లో. సేవకుడు మన చుట్టూ తిరగకపోయినా పర్వాలేదు, మన కోసం దేవుని చుట్టూ తిరిగేవాడు కావాలి. మొత్తం పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయి. ఈరోజు విశ్వాసులు తమకు నచ్చినట్లు ఆలోచిస్తున్నారు, తమకు నచ్చినట్లే సేవకుడు ఉండాలనుకుంటున్నారు. అందుకే విశ్వాసం చల్లారిపోతుంది. అందుకే దేవుని ఆలోచన, దేవుని ఆత్మ యొక్క ఆలోచన విధానం సంఘంలోనికి రావట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో దానికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి. నేను మరలా చెప్తున్నాను, మీకు నచ్చాలని బోధ వినకండి. మీకు నచ్చాలని ఏది జరగాలనుకోకండి. ఏది జరిగినా దేవుని చిత్తం జరిగితే చాలనుకోండి. మీరు దానికోసమే బ్రతుకుతారు. ఆ తర్వాత కూడా ఏం జరగనివ్వండి, దేవుని చిత్తం జరగడమే నా జీవితం, దేవుని చిత్తం కోసం ప్రాణమే ఇవ్వడానికి వెనకాడను. అలాంటిది వస్తువులు ఎంత, డబ్బులు ఎంత, బంగారం ఎంత, వెండి వైఢూర్యాలు ఎంత. ఏమండి, ఈ వెండి వైఢూర్యాల కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టను నేను. అవి నాకు మట్టితో సమానం అనుకోగలగాలి. పౌలు గారు అన్నారు కదా, పెంట అన్నాడు. నాకు పునరుద్ధానం ముందు పాలు దొరకడం కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుతున్నాను. జీవం కలిగినటువంటి సంఘంలో వింత కుక్కలు బయలుదేరారు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒకటి సత్యవాక్యమని నమ్మి, ఇది దేవుని సేవ అని నమ్మి సమర్పించినప్పుడు మరలా మీరు పొరపాటు కూడా దాన్ని తిరిగి ఆశించకండి. అలా మీరు ఆశిస్తే కుక్కలతో సమానం. మీరు సేవకునికి ఇవ్వకండి, సేవకుడికి ఇస్తున్నానని కూడా అనుకోకండి. మీరు దేవునికి ఇస్తున్నాననే ఇవ్వండి, పరిచర్య జరగాలనే ఇవ్వండి. కొందరు సేవకు సమర్పించి సేవకునికి వారికి విభేదం వచ్చిందనుకోండి, అది మాకు ఇచ్చేయి. చిన్నప్పుడు అడుక్కునే వాళ్ళే చాక్లెట్లు, బిస్కెట్లు. నీ దోస్తు కట్టిఫ్ నీతో, నాది నాకు ఇచ్చేయి. చిన్నప్పుడు అది పర్వాలేదు. ఇప్పుడు దేవునితో డీలింగ్ అండి, జాగ్రత్త. బుద్ధి లేని అజ్ఞానులు ఎందరో బయలుచేశారు సంఘంలో. తెలివి లేదు అసలు. వాళ్ళకి ఏం పేరు పెట్టాలో కూడా డిక్షనరీస్లో లేవు. అంత అజ్ఞానులు, చల్లారిపోయారు. పేరుకు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు నేను క్రైస్తవ సమాజం అంతటికి చెప్తున్నాను, ఎవరైనా సరే ప్రార్థించకుండా, విశ్వాసంగా ఉండకుండా, సువార్త చేయకుండా, ఎవరిని గూర్చైనా సరే కొండములాడుతూ ఇంటింటికి తిరుగుతున్నారంటే వారు కుక్కలే. నేను వారిని గూర్చి ఇలా చెప్పడం మీకు ఎవరికైనా అభ్యంతరమా? మీరు కూడా వాళ్ళకి సపోర్టివ్గా, వారి బంధువులా? వారిని కుక్కలు అన్నాను. వారికి మీరు బంధువులైతే ఏమవుతారు? చెప్పనక్కర్లేదు కదా. జాగ్రత్త. దుర్మార్గులపైన, దుష్టులపైన కనికరం వారిలాగే మనల్ని మారుస్తుంది. 59వ కీర్తనలో ఈ మాట ఇలా ఉంది, నేను చదువుతున్నాను చూడండి. 59వ కీర్తనలో 6వ వచనం, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు అంటారు. సో వీళ్ళ లక్షణం, వీరి ఆలోచన అంతా అదే. 59లో మొదటి మాట, నా దేవా, నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము అని అన్నాడు. కాబట్టి శత్రువులైన వారు ఈయన మీదకి వస్తున్నారంట. ఎందుకు వస్తున్నారండి? ఏం చేశారండి వాళ్ళకి? మీకు ఏంటండి? నిప్పు లేకుంటే పొగ వస్తుంది ఏంటండి?
మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. నిప్పు ఏదో మీరే రాజేసి ఉంటారు అంటే దానికి కూడా అక్కడ అంటున్నాడు చూడండి, 4వ వచనం 59వ కీర్తన 4. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను కలుసుకోవడానికి మేలుకో ప్రభువా. వీరు అధిక ద్రోహులంట. చూడండి 9వ వచనంలో, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనేను, నా కొరకు పొంచున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. చూశారు కదా. కాబట్టి వీరు కుక్కల వలె అనే పదంతో జతపరచబడ్డారు. ఎప్పుడైనా భ్రష్టులను వారి స్వభావాన్ని భ్రష్టులుగానే పరిగణించాలి. ఎవరైనా సరే ఎప్పుడు ఒకరిని గూర్చి చెడుగా చెప్తూ తిరుగుతున్నారంటే వారు దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు, దురాత్మ వారిలో ఉంది. నిష్కారణంగా ఒకరిని ద్వేషిస్తూ మాట్లాడుతున్నారంటే వారు ప్రచండాలలో ప్రకృతి సంబంధులు అయిపోయారు. వారిష్టం జరగలేదని దేవుని మహాసంకల్పాన్ని వదులుకుంటున్నారు. ఒక్క పూట కూటి కోసం, కుటుంబ పోషణ కోసం దేవుని చిత్తాన్ని వదులుకునే నీచ బుద్ధి గల దౌర్భాగ్యులు వారు. నిజమైన విశ్వాసులు చెప్పుడు మాటలు వినకూడదు. నిజమైన విశ్వాసులు చెప్పుడు మాటలు కొండెములు ఆడకూడదు. విశ్వాసం చల్లారిపోతుంది. అప్పుడు మీ భక్తి దినదినం నూతనం అవ్వాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్న దాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు మీ విశ్వాసం వృద్ధి అవుతుంది. అనవసరమైన దాన్ని మాట్లాడుతూ ఉంటాం మనం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. నీ విశ్వాసం ఎలా వృద్ధి అవుతుంది? అనవసరమైనవి చూస్తాం, అనవసరమైనవి వింటుంటాం. లౌకికాత్మ పనిచేస్తుంది అప్పుడు మనలో. నేను మరలా చెప్తున్నాను, ఒకరిని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కడు భ్రష్టుడే, భక్తిహీనుడే. ఒకరి నాశనాన్ని కోరుతున్నవాడు, దేవుని పనిని ఆపాలని చూస్తున్నవాడు, దేవుడు ఊరుకోడు. వీరు అనుకుంటారు, ఆహా నాకేం అవ్వట్లేదు, నేను బాగానే ఉన్నాను అని విర్రవీగుతుంటారు. దేవుడు ఆలస్యం చేసిన కారణం ఏమిటో వారికి తెలియదు. వారిలాంటి పొట్టుని వారే తీసుకెళ్లాలని సాతానుగా మారిన కెరూబును కూడా దేవుడు వెంటనే నాశనం చేయకుండా అలా విడిచిపెట్టినందుకు అలాంటి తక్కువ క్వాలిటీ అంటే దిగజారిన వ్యక్తిత్వం గల వారందరినీ వాడు తీసుకెళ్ళిపోయాడు. దేవుని ప్రక్షాళన జరిగింది, దేవుని రాజ్య ప్రక్షాళన జరిగింది, చెత్తంతా పోయింది. దేవుడు చాలా సంతోషపడ్డాడు. దేవుడు అనుకున్న ప్రక్షాళన జరిగింది. అయితే దేవుడు కోరుకోలేదు వాళ్ళందరూ పోవాలని. దేవుడు అనుకున్నది ఏమిటంటే తక్కువ స్థాయి ఆలోచన కలిగినటువంటి దిగజారుడు మనుషుల్ని, దిగజారుడు దేవదూతల్ని ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర ఉంచుకోవాలనుకోలేదు. దేవుని ప్రజ, నిన్ను దేవుడు తప్పకుండా దర్శించాలి. మీ ఆలోచనలో నూతనమైన బలాన్ని ఇవ్వాలి. మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలిగిన ఆలోచన మాత్రమే మీలో ఉండేటట్లు దేవుడు చేయాలి. రాకడ సమీపిస్తుంది. ప్రతి ఒక్కరిలో దేవుని ఆలోచన విధానం కట్టబడాలి. ప్రతి మినిస్ట్రీలో, ప్రతి సేవకుని అభిప్రాయాల్లో ఏదో ఒక కోణంలో ఒక వాస్తవం, సత్యం ఉంటుంది. వాటన్నిటిని ఓచోట పోగేయాలి. వాటిలోని అసలు ఉద్దేశాలను అన్ని కోణాల్లో విశ్లేషించాలి. అందరిలో సమన్వయతను పుట్టించాలి. క్రీస్తు యొక్క శక్తిని ఆయన ఉద్దేశాల్లో నిరూపించాలి. భక్తి యొక్క శక్తితో సంఘం ఏక శరీరం అవ్వాలి. సాతాను చిదగదొక్కగలుగుతాం అప్పుడు మనం. సాతాను భయపడతాడప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఏమండి, మా ఇంటికి టీకి పిలిస్తే రాలేదు, భోజనానికి పిలిస్తే రాలేదు. ఏమండి, మా వీధికి వచ్చాడు కానీ మా ఇంటి దాకా రాలేదు సేవకుడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికే పదే పదే వెళ్తాడండి, మా ఇంటికి రాడు. ఒకప్పుడు బాగుండేవాడండి కలిసి, ఇప్పుడు బాలేడు. అరే అవన్నీ ఎందుకురా బాబు మీకు? అవన్నీ ఎందుకు చెప్పనా? ప్రార్థన చేయరు మీరు, ప్రతిరోజు వాక్యం చదవరు మీరు, యథార్థంగా వాక్యాన్ని హోంవర్క్ చేసుకోరు, ఇంకొకరికి సువార్త చెయ్యరు. ఓకే, ఉపవసించి కన్నీళ్ళు గార్చరు. మీరు భక్తిని కొనసాగించకుండా ఖాళీగా ఉంటారు ఇంట్లో, సినిమాలు చూసుకుంటూ, షికార్లు చేసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ. భార్యాభర్తలు ఒక చోట కూర్చున్నారంటే చిలుకా గోరింకలు ఇంకా గుసగుసలే గసగసలు. అది కాదు కదా. భార్యాభర్తలు ఒక చోట కూర్చుంటే స్తుతి రావాలి, వాక్య ధ్యానం కలగాలి, భవిష్యత్ కార్యాచరణ కలగాలి, అందరి కోసం ప్రార్థించి విజ్ఞాపన చేసే మనసు కావాలి,
పిల్లల కోసమైనటువంటి ఆలోచన కావాలి, కుటుంబ పోషణ, కుటుంబ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడం ఇలాంటి మంచి మంచి పనులు చేసుకోవచ్చుగా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకొని లోకానుసారం నేను చెప్తున్నాను, ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడడం కాదు. ఇలాంటి మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. పౌలు గారు తనకు కలిగిన అనుభవాలని పత్రికలుగా రాశారు. మీరు చెప్పండి, ఆ పత్రికలలో ఉన్నటువంటి మనుషులు భూమంతటి ఉన్నారా లేదా? ఆయన ఇచ్చిన హెచ్చరిక అందరికీ వర్తిస్తుందా లేదా? అలాగున ఎవరినో ఉద్దేశించి అనడం కాదు, ఇలాంటి వ్యక్తిత్వం గలవారు ఉన్నారు. ఏమండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, అత్తలకు మామలకు, తల్లికి తండ్రికి వారి అజ్ఞానానికి లోబడిపోతారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు ఎవరి దగ్గరైనా సలహా తీసుకోవాలి, ఆలోచన తీసుకోవాలంటే కనీసం 2 గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. వాక్యానికి విలువిచ్చేవాడై ఉండాలి. సువార్త చేయడానికి మనసు సిద్ధపరిచినవాడై ఉండాలి. దేవుని పని కోసం తన కష్టార్జితాన్ని సమర్పించడానికి వెనకాడని మనసున్నవాడు కావాలి. అలాంటి వారిని దేవుని ఆత్మ నడుపుతుంది. అలాంటి వారి దగ్గరే మంచి సలహా మీరు తీసుకోవాలి. అలా లేదు, ప్రార్థన చేయరు, దేవునికి ఇచ్చిన మాటలు తప్పుతుంటారు, నామకార్థంగా ఉంటారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళరు. ఏమండి, ఏదో బతికేస్తున్నామంటే అలాంటి వాళ్ళ మాటలు విని, కులపిచ్చి కలిగిన వారి మాట విని, డబ్బు పిచ్చి మాటలు విని, ఏమండి, డబ్బు తీసుకొని ఓటేయాలని అభిమాన పార్టీలను పెట్టుకొని, క్రైస్తవుడికి అభిమాన పార్టీ ఉండకూడదు. ఎవరైనా కానివ్వండి, ఆత్మల రక్షణకు అడ్డుపడని ప్రభుత్వం కావాలి. మనకి ఈ భూమి మీద ఏం కావాలి చెప్పండి? వాళ్ళు ఇచ్చే బంపర్ ఆఫర్లు కావాలా? క్రీస్తు మనకు చాలదా? ఆయన కృప మనకు చాలదా? ఆయన మనకి ఇవ్వరా? ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఎన్నో ఆఫర్లను నేను తృణీకరించాను. నేను తీసుకోలేదు, ఇంతవరకు ఏ ఆఫరు తీసుకోలేదు, ఏ సంక్షేమ పథకాన్ని నేను పొందలేదు, ఏ రిజర్వేషన్ల మీద దృష్టి లేదు. కష్టపడదాం, బ్రతుకున్నంత వరకు కష్టపడదాం. 3 పూటలు ఇంటిని పోషించలేకుండా అయితే ఏం ఉండలేం. ఖచ్చితంగా పోషించగలిగినంత కష్టం మనం ఎక్కడైనా చేస్తాం. రోడ్డును అడుక్కునేవాడు కూడా 3 పూటలు ఇంట్లో భోజనం పెడుతున్నాడండి. మనం కష్టపడితే ఎందుకు పెట్టలేదు? అలాగని చెప్పి వాటిని నేను తృణీకరించట్లేదు. నేను అనేది ఏమిటంటే, వాటిని బట్టి అభిమానం పెంచుకోవద్దు క్రైస్తవుడికి అభిమాన పార్టీ ఉండకూడదు. సమాజానికి న్యాయం చేయాలి, ఆత్మల రక్షణకు అడ్డుపడకూడదు. ఇలా చేస్తే చాలు. అలా చేసే వాళ్ళు ఎవరికైనా మనం ఓటేయాలి. సామాజిక హక్కును కూడా న్యాయంగా వాడే ఉన్నతమైన ఆలోచన విధానం క్రైస్తవులకు రావాలి. కులాన్ని, కట్నాన్ని చూసుకొని వివాహాలు చేసుకోకూడదు. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను చూసుకొని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే స్త్రీ దేవుడు మనకి ఇస్తున్నటువంటి బహుమతి. తల్లి తర్వాత తల్లిగా మనల్ని చూసుకునేది ఆడది మాత్రమే. అలాంటి ఆడది దాని దగ్గర కట్నం ఆశించకూడదండి. అలాంటి స్త్రీ దగ్గర కట్నం ఆశించకూడదు, తప్పది. ఏమండి, తల్లి తర్వాత తల్లిలాగా మనల్ని చూసుకొని, తల్లి తర్వాత తల్లిలాగా మనకు చాకరీ చేసి పెడతారు. ఉదయం అందరికంటే ముందు లేస్తారు, గిన్నెలు కడుగుతారు. ఏమండి, అందరికీ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారు, అందరికి పెట్టి చివర్లో తింటారు. సరే, రెస్ట్ తీసుకుందామంటే కుదురుతుందా? కుదరదు. మధ్యాహ్నం భోజనం సిద్ధపరచాలి, అందరికీ వడ్డించి చివర్లో మిగిలితే తింటారు. 2-3 అయిపోతుంది, పడుకుందామని అనుకునే లోపు బట్టలు జ్ఞాపకం వస్తాయి. బట్టలు ఉతికి వాటిని ఆరేసేసరికి సాయంకాలం అయిపోతుంది. మరలా సాయంకాలం భోజనం సిద్ధపరచాలి. గిన్నెలు కడుక్కొని హడావుడిగా మీ అందరి కోసం మరలా భోజనం సిద్ధపరిచి మిగిలితే నైట్ ఎప్పుడో వాళ్ళు తింటారు. 11 అయిపోతుంది పనులన్నీ ముగించేసరికి. అందరికీ చక్కదిద్దేస్తారు. పడుకుందామంటే కుదురుతుందా? భర్త విషయంలో సంసార ధర్మం జరపాలి, భర్తను సంతోషపెట్టి సుఖపెట్టాలి. అది స్త్రీ ధర్మం. 12 అయిపోతుంది. పడుకుందాం అనుకున్నప్పుడు ఎవరికైనా ఇంట్లో బాగాలేదనుకోండి, మరలా పరిచారం చేయాలి. ఇది ఆడదాని జీవితం. తల్లి తర్వాత తల్లిలాగా నీకు నాకు చాకరీ చేస్తుంటే, స్త్రీ దగ్గర నుంచి డబ్బు తీసుకునే పురుషుడు నిజంగా పురుషుడైన వాడు? నిజంగా మగవాడేనా? నిజంగా మనిషేనా? అబ్రహాము తన కుమారునికి భార్యను తీసుకురావడానికి ఎలియాజర్ని పంపినప్పుడు ఎలియాజరు కనుగొని రిబికాను తెచ్చే ముందు అబ్రహాం ఇంటి నుండి వెండి బంగారాలు అక్కడివ్వబడ్డాయి. అక్కడి నుంచి ఇక్కడికి ఏం తేబడలా.
బైబిల్ ప్రకారంగా న్యాయం ఏమిటంటే, తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డను కని అల్లారు ముద్దుగా పెంచి అన్ని విధాల కష్టాలు పడడం నేర్పించి, పని చేయడం నేర్పించి, చివరికి మనకు చేసి పెట్టడానికి మనకు ఒక మనిషిని ఇచ్చేస్తున్నారండి. ఒక పర్సన్ని మనకి ఇచ్చేస్తున్నారు సొంతానికి. డబ్బు ఎందుకు ఇవ్వాలండి ఒక మనిషిని మనకి ఇస్తుంటే? క్రైస్తవ సమాజం నీకు నిజంగా సిగ్గు లేదు. అందరు నన్నట్లేనండి. ఈ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవట్లేదు చూసారు, వాళ్ళనే. కొందరు ఆడవాళ్ళు అంటారు మాకు అన్యాయం జరిగిపోతుంది అని అంటారు. మళ్ళీ వీళ్ళు అత్తలైనప్పుడు కోడలకు అన్యాయం చేస్తారు. కొందరేమో కోడళ్ళు అత్తలతో కూతురులాగా ఉండరు, అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. సహించండి. కొందరు మూర్ఖులు ఉంటారు, కొంతకాలం సహించి మీ ప్రేమతో గెలవండి, ప్రయత్నించండి. దేవుడు శక్తినిస్తాడు, దేవుడు మీకు న్యాయం చేస్తాడు, మీ ఓపికకు తగిన ఫలం ఇస్తాడు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరు. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం చల్లారకుండా ఎలా ఉంటుంది? ఇన్ని అన్యాయాలు, ఇన్ని దుర్మార్గాలు దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మానికి పూర్తి విరుద్ధంగా బ్రతికేస్తున్నాం. మన విశ్వాసం చల్లారకుండా ఎలా ఉంటుంది? ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం, అన్నీ అడుక్కుంటున్నాం ఆయన నీతిని రాజ్యాన్ని తప్ప. ఆయనేమన్నారు? నీతిని రాజ్యాన్ని అడుగు అన్నీ ఇస్తానన్నాడు. ఆలోచించండి. ఈ మాటలు మీకు అర్థం కాకపోతే మరలా మొదటి నుంచి ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడైండునుగాక. ఈ లైవ్ని, ఈ వేదికను సిద్ధపరిచిన సహోదరుడు ప్రసాద్, దేవుడు తనను దీవించి ఆశీర్వదించునుగాక. తనని దినదినం సేవలో వృద్ధిపరచునుగాక. తన ఆలోచన యావత్తు దేవుని చిత్తానుసారంగా ఉండేటట్లు పరిశుద్ధాత్ముడు తనను నడుపునుగాక. ఈ సందేశం ప్రజలకు అందించడానికి ఈ సమయంలో కారకుడయ్యాడు. తన భవిష్యత్ జీవితం అంతా మండుతున్న దీపము వలె అనేకులకు వెలుగవునుగాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా దేవ, ఎంతమంది మాతో ఏకీభవించి ఈ మాటలన్నీ విన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆలోచింపజేయండి. మా విశ్వాసం చల్లారకుండా, ఇంకొకరి విశ్వాసం చల్లార్చకుండా, మా మనసంతా నీ మీదే ఆనుకొని ఉండడానికి మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. దయ చూపించండి. మాలో ఉన్న చేదువేర్లను, తప్పులను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని నేను, వారు, మేము అందరం ప్రతిరోజు చెక్కుకొని, మార్చుకొని, పశ్చాత్తాపపడి నీలా మారే వరకు నీకు లోబడి ఉండడానికి, నీలా మారే వరకు నీ ప్రవర్తన కలిగి ఉండడానికి, నీలా మారే వరకు నీ మనసు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము విమర్శించుకోవడం మాకు నేర్పండి. మమ్మల్ని మేము విమర్శించుకుంటే తీర్పు పొందకుందామన్నావు కదా నాయన. ఎంతోమంది సహోదరులు తమ తప్పులు ఒప్పుకుంటున్నారు, పొరపాట్లు ఒప్పుకుంటున్నారు, తమ వ్యక్తిత్వాన్ని సరిచేసుకుంటున్నారు. నీకు నచ్చని వ్యక్తిత్వాన్ని తమ న్యాయంగా కొనసాగించుకుంటున్నటువంటి అన్నదమ్ములు అందరూ మారనివ్వండి ప్రభువా. యేసు నామంలో ప్రార్థన చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖం వారి మీద కలుగునుగాక అని వేడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుంటారు. సర్వసత్యమేవ జయతే. ఆమేన్.